మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. తమ్మిదురై చేసినటువంటి కామెంట్స్, ఏడీఎంకే అధికారంలోకి రావాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి? పాయింట్ నెంబర్ 1, ఏడీఎంకే డిఎంకే కలిస్తే ఇంతకు మించినటువంటి రాజకీయం, ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం మాత్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇద్దరు కొట్టుకున్నటువంటి పార్టీలు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. సో దీంట్లో ఒక అంశం ప్రధానంగా బాగా నచ్చేది ఏంటంటే, ఓడిపోయినా కానీ స్టాలిన్ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన హుందాతనాన్ని చూపించారు. 6 నెలల వరకు మేము డిస్టర్బ్ చేయం, మాతో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, మేమేం ప్రెజర్ చేయమని చెప్పేసి. సో ఆ కామెంట్ తర్వాత ఈరోజు ఎట్లాంటి పరిణామాల్ని మనం చూడొచ్చు? అండ్ ఏడీఎంకే ఒక్క సీటు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ముప్పు తిప్పలు పెడుతోంది విజయ్ని, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. మొట్టమొదటి మీకు దీనిలో పరిష్కారం కూడా చెప్తాను, రాజ్యాంగబద్ధంగా ఏం పరిష్కారం కూడా చెప్తాను. అది రేపు అమలు అయితే ఇట్లాంటి అంశాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో రాకుండా ఒక పరిష్కారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సస్పెన్స్ అట్లా ఉన్నాయండి. మొట్టమొదటిగా ఈ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడితే, ఆర్జీ గారు చేస్తున్న వాటిలలో ఒక్కడే కోరిండు, తప్పనిసరి ఆయన ఇవ్వాల్సి ఉండేది. అందరూ నిర్విధ సమస్య లేదు. ఎందుకంటే మొదలు పోస్ట్ అలయన్స్, తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మూడోది మనకు మన ప్రీ అలయన్స్ మొదటిది, రెండోది ఒకటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మూడోది పోస్ట్ అలయన్స్. ఈ మూడింటి నాకు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుంచి మొదలెడితే పూంచ్ కమిటీ, సర్కారీ కమిషన్ కూడా అనేక రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ చూసినాం మనం. కనుక దాని ప్రకారం గవర్నర్ గారు నడుచుకోవాలనుకుంటే ఆదినిష్ఠుడు కంటే అంత్యనిష్ఠుడు మేలు, అంత్యనిష్ఠుడు కంటే ఆదినిష్ఠుడు మేలు అని చెప్పి, అప్పుడు జరిగేదానికంటే ఇప్పుడే భంగపడేదానికన్నా ఇప్పుడే బెస్ట్ కాదని యడ్యూరప్ప ఇతరత్ర చాలా చూశారు. ఆయన గోవా కూడా గవర్నర్ చేశారు, కానీ గోవా కూడా చూశారు. ఆయన గోవాలో 40 సీట్లలో ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంటుండే. అట్లా చిన్న రాష్ట్రాల్లో జరిగింది చూసిండు. కనుక ఇక్కడ కీడెంచి మేలించిండు అని నేను అనుకుంటున్నాను. ఆయన చేసిన తప్పేందంటే, ఏది రూల్ అంటే పోస్ట్ మన ప్రీ అలయన్స్ ఉందా అంటే లేదు. మూడు పార్టీలు వేరే వేరే, డిఎంకే అలయన్స్ వేరే, అన్నా డిఎంకే అలయన్స్ వేరే, వీళ్ళది వేరే ఉన్నది. కనుక లేదు. కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పిలిస్తే ఖచ్చితంగా విఫలం అవుతారు కదా. 3 రోజులు ఉంటుందా ప్రభుత్వం. గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వం కానీ, గతంలో మనకు వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ చూసినాం కదా. అట్లా అవుతుందని తెలిసినప్పుడు తెలిసి ఎందుకు తప్పు చేయాలని చూస్తున్నాను. పోనీ విజయ్ మన మద్దతు కూడగట్టడంలో ఏమన్నా ఉన్నదని 4 రోజుల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. మరి ఏం చేయాలి మరి ఇప్పుడు? కనుక 2 వస్తున్నాయి. మీరు అన్నట్టు మనం స్టాలిన్ అభినందించాలి మనం. కానీ స్టాలిన్ ప్లాన్ కూడా ఏంటంటే, ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు తగ్గిపోతుంది కదా, ఇట్లా పడిపోయిన తర్వాత మనం రాజకీయం చేస్తే అప్పుడు ప్రజలు కూడా ఆశిస్తారు, ప్రజలు కూడా వ్యతిరేకించరు కదా. ఈ అవకాశం ఇచ్చిన 6 నెలల దాకా డిస్టర్బ్ చేయమన్నాం. కానీ 6 రోజులు డిస్టర్బ్ అయింది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు తన దగ్గర ఉన్న మిత్రపక్షాలను సిపిఐ, సిపిఎం, అట్లాగే విపికే 4 పార్టీలు 8 సీట్లు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? డిఎంకే దగ్గర ఉన్నాయి. వాళ్ళని హెచ్చరించి, మీరు భవిష్యత్తు చూసుకోండి, ఇప్పుడు తాత్కాలిక తొందరపడితే లాభం లేదు, కాంగ్రెస్ పోయింది, ఈ ఇండి కూటమి లేదు, కాంగ్రెస్ కు మేము మద్దతు ఇచ్చేది లేదు, రేపు ఇండి కూటమిలో కూడా కూటమి చేంజ్ అవుతుందని గట్టిగా వాళ్ళకి హెచ్చరించి, వీళ్ళని కూడా హెచ్చరించింది ఏంది, మీరు బయటకు పోతే మీకు కష్టమైందని చెప్పిండు కదా. అంటే 8 సీట్లు తన దగ్గర ఉంచుకొని రాజకీయం చేస్తున్నట్టే కదా. స్టాలిన్ పైకి మంచి కనపడుతున్నా కూడా 8 మందిని, ఒక మాట అన్నాడు స్టాలిన్, ఒక మంచి మాట ఏంటంటే, మీ ఇష్టం నిర్ణయం తీసుకుంటే కాదని లేదు, కానీ భవిష్యత్తులో మాతో అవసరం ఉందా, వాడుతున్న అవసరం ఉందా చూసుకోండి అని ఒక హెచ్చరిక చేసిండు. అంటే మీరు విడిపోయి విజయ్కి మద్దతు ఇస్తాడని నాకు అభ్యంతరం లేదు, మీరు చేసుకోవచ్చు, కానీ అంతకంటే ముందు భవిష్యత్తు ఆలోచించండి అని ఒక వార్నింగ్ ఇచ్చిండు. కనుక వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకో మాట ఏమంటున్నారు, సిపిఐ, సిపిఎం, యూసీకే కూడా ఏమంటుందంటే, మేము స్టాలిన్ అనుమతిస్తే అక్కడ పోయి మద్దతు ఇస్తామంటున్నారు. చూడండి, అంటే స్టాలిన్ అనుమతిస్తే పోతారట. కనుక ఇది కూడా నడుస్తుంది. అంటే స్టాలిన్ వీళ్ళందరినీ పూర్తిగా కట్టుబంధనలు పెట్టిండు. అవసరం అనుకుంటే వీళ్ళని రూపాయలు డబ్బులు ఇచ్చి కూడా మరి లోపరుచుకున్నా తెలియదు. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు మహా 8 కోట్లు ఇస్తే నష్టం ఉంది. ఎట్లా ఖర్చు పెట్టిండ్రు? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇస్తే 8 మంది ఆయన చెప్పినట్టు పెట్టారు కదా. అక్కడే పోయి ప్రభుత్వంలో ఏం రాదు, మంత్రి పదవి కూడా రాదు గ్యారంటీ అటు పోతే. ఎందుకంటే 108 మంది వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళు 8 మంది పోతే మహా 8 మంది పొత్తులో 1 మంత్రి పదవి ఇస్తుండొచ్చు, కానీ పార్టీకో మంత్రి పదవి ఇద్దరికో మంత్రి పదవి తీయడు కదా. అటువంటిప్పుడు ఏమైతే ఆటోమేటిక్ అక్కడ పోతే ఫలితం లేదు, ఇక్కడ 10 కోట్లు వస్తే ఇక్కడికి లొంగుతారు. కనుక ఇది జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ శశిభూష లేకుండా చెప్పాలంటే, మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఎన్నిక ఎందుకు ఉండకూడదు అంట. ఇన్ని రకాలుగా ఎందుకు ఎమ్మెల్యేల మెజార్టీ మీద ఆధారపడి ముఖ్యమంత్రులు ఎందుకు ఉండాలని చూడండి. మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి అనే అభ్యర్థి పలుకుబడి మీద గెలుస్తున్నారా, లేకపోతే పార్టీ పలుకుబడి మీద గెలుస్తున్నారా చూడండి ఒకసారి. మొత్తం కూడా
ఇప్పుడు మమతా బెనర్జీ అంటే మమతా బెనర్జీ ఓటమైనా గెలిపోయింది ఆమెదే కదా. అవును. ప్రధానమంత్రి స్థాయిలోనే మోడీయా, ఇంక మోడీ తర్వాత ఎవరు చెప్పలేకపోతున్నాం కదా. అవును. ప్రధానమంత్రి అవును. మోడీ పోటీ చేసి, రాహుల్ గాంధీ ఇంకా 10 మంది పోటీ చేస్తే మోడీకి ఓటు పడితే పడే అంటారు ప్రధానమంత్రి డైరెక్ట్ గా వేస్తే. కానీ అక్కడ కొంచెం కష్టం, ఎందుకంటే ఉత్తర దక్షిణ భారతదేశాలు, తూర్పు పశ్చిమ భారతదేశాలు ఇది కొంచెం గందరగోళంగా ఉంటాయి. కానీ రాష్ట్రాలు చిన్నవైన సందర్భంగా కొన్ని పెద్ద రాష్ట్రాలు నేను కాదంటలేదు, చిన్న రాష్ట్రాలు చేసి అంటే ఇప్పుడు రాష్ట్రాలు ఎన్ని డిమాండ్లు ఉన్నాయి అన్ని డిమాండ్ తీర్చేస్తే మహా అయితే ఇప్పుడు 25 రాష్ట్రాలు ఉన్నాయి, మహా అయితే 40 రాష్ట్రాలు అయితే నష్టం ఉంది, ఇంకో 12 రాష్ట్రాలు పెరుగుతాయి. పెంచాలి, పెంచి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా అనుకోవాలి. అంటే కింది నుంచి పంచాయతీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అనుకుంటే ఈ శశవిషలు ఉండవు, పరోక్ష ఎన్నికలు ఉండవు, ఇట్లాంటి డబ్బులు సారా ప్రభావం ఉండదు. అప్పుడు ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా పోటీ చేస్తే అందరికి ₹1000 అయితే పంచలేడు కదా, ₹1 అయితే పంచలేడు కదా. ప్రతి ఎమ్మెల్యేల మీద ఆధారపడి లేకుండా ఎంపీల మీద ఆధారపడి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంపీ రాజు నడుస్తుంది. అదే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా పోటీ చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది. దానికి ఉదాహరణ చెప్తాను శ్రీకాంత్ గారు. గతంలో ఎన్టీ రామారావు గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్లకు డైరెక్ట్ పెట్టిండు, మండల పరిషత్ చైర్మన్లకు జిల్లా పరిషత్ కూడా డైరెక్ట్ పెట్టిండు. గుంటూరు జిల్లా అయితే 4 జిల్లా పరిషత్ చైర్మన్, నలుగురు ఎంపీలతో సమానం ఉంటాయి గుంటూరు జిల్లా పరిషత్. కొల్లి శారద గారు వాళ్ళు మేము కలిసి చాలా మీటింగ్లు పెట్టినాం. ఏమంటా అంటే ఒక గుంటూరు లాంటి 4 పార్లమెంట్ నియోజకవర్గ పక్క జిల్లాలు కలుపుకొని ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడే ఒక డైరెక్ట్ గా ఎలక్షన్లు పెడితే జడ్పీ చైర్మన్లు చాలా తక్కువ ప్రొఫైల్ ఉన్నవాడు గెలిచిండ్రు శ్రీకాంత్ గారు. మెదక్ జిల్లా నా మిత్రుడు రామకృష్ణ గారు అని అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకున్నాడు నర్సాపూర్లో, ఆయన డైరెక్ట్ గెలిచిండు. తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడితే జిల్లా పరిషత్ చైర్మన్ కు 10 నియోజకవర్గాలు ఉన్న మన జిల్లాకు గెలిచిండు, 9 నియోజకవర్గాలు గెలిచిండు కదా అప్పుడు. అందుకని నేను ఏమంటున్నా అంటే స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ డైరెక్ట్ ఎన్నికలే దీనికి పరిష్కారము, ఇంతకంటే మార్గం లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమైతుంది, ముగ్గురు ఇసుకపోతే మళ్ళీ డిఎంకే అన్నాడీఎంకే వచ్చేట్టున్నది. కనుక స్టాలిన్ చాలా దూరం ఆలోచన చేసినట్టున్నారు. స్టాలిన్ ఏం చేసిందంటే ఒకవేళ మేము మొదలే అన్నాడీఎంకే డిఎంకే కలిస్తే ప్రజా ఆగ్రహం వస్తుంది, ప్రజలు తిరగబడతారు అని దాంతో ఒక 6 నెలలు చేయనిద్దాం, ఆయన ఎట్లా కూలిపోతే ప్రభుత్వం కూలిపోయినాక మనం చేద్దామనే ఆలోచనతోనే కొంత టైం తీసుకుందామని స్టాలిన్ అనుకుంటున్నాడు. ఇక అన్నాడీఎంకే ఒక పాయింట్ ఏంటంటే విజయ్ అంత వీక్ గా కనిపిస్తున్నాడా, లేదంటే విజయ్ వస్తే ద్రవిడ పార్టీల అస్తిత్వం ఇక కనుమరుగవుతుంది, ఇక అప్రతిహతంగా వెళ్ళేటువంటి అవకాశాలు అనేటువంటి ఉద్దేశంతోన ఏడీఎంకే డిఎంకే కలిసేటువంటి చర్చలు జరుగుతున్నాయంటే విజయ్ ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఇక ద్రవిడ పార్టీల అంతమైనట్టే, 40-50 ఏళ్ళ చరిత్ర కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కలవాలన్నటువంటి ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకప్పుడు పార్టీలు సన్యాసుల మఠాలు కావచ్చు, అవును ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఇట్లాంటి అంబిగ్విటీ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు కదా, ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు రాజకీయ పార్టీలే కదా, సన్యాసులు కాదు కదా, చేస్తారు. వాళ్ళు తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ విజయ్ కు ఆ మాత్రం ఇంకో 10 సీట్లు వచ్చి సమస్య రాకపోయేది కదా అంటున్నాను నేను. ఆ 10 సీట్ల మద్దతును కూడా ఇటుపక్క అటుపక్క కూడగొట్టుకోవడంలో ఇప్పుడు ఇటు బీజేపీతో ఆయన కూడా చాలా స్థలం బీజేపీతో కలవనంటున్నాడా, అటేమో సిద్ధాంతపరమైన శత్రువు, ఇటేమో రాజకీయ శత్రువు అని కూర్చున్నాడు కదా ముఖ్య తీసుకొని. నిజంగా విజయ్కి ఏమాత్రం వీళ్ళిద్దరికి లేని నైతిక విలువలు విజయ్కి ఎందుకు ఉండాలి? విజయ్ కనుక ఒక మోడీకి ఫోన్ కొట్టి అయ్యా నేను మీకు మద్దతుగా ఉన్నాను అంటే 1 నిమిషంలో అన్నాడీఎంకే మద్దతు ఇయ్యదా వీళ్ళకు? అంటే పట్టుకొని ఊరుకుంటున్నాడు సమస్య అంటున్నాను నేను. అట్లా ఒకటి. రెండోది విజయ్ ఆలోచించిందంటే 30-35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చీలిపోయి వస్తారు అనుకున్నారు, కానీ వాళ్ళు కట్టుబంధం చేశారు. ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా బయటకు పోనిస్తలేరు. ఇప్పుడు విజయ్ తెలివితక్కతనం, విజయ్ యొక్క అనుభవ రాహిత్యం కూడా పనిచేస్తుంది అంటున్నాడు. మొదలేమో లిస్ట్ పట్టుకోకపోతే డైరెక్ట్ కలుస్తారు పోయి, రెండోసారి ఏమో లిస్ట్ పట్టుకపోయి ఇంకొక 5 యాడ్ చేసుకుంటాడు. ఇదే కదా లిస్ట్ మీరు చెప్పింది అంటున్నాడు. అడ్లికర్ చేసే పని ఏంటంటే అయ్యా మీరు 118 చూపించండి, వెంటనే మిమ్మల్ని ఇస్తా, ఆ తర్వాత అసెంబ్లీలో పనులు చేసుకోండి అనే కదా. ఇప్పుడు చాలా కమిషన్లు ఏమిచ్చినాయంటే తీర్పులు ఇప్పటిదాకా చూసుకుంటే, చాలా కమిషన్లు తీర్పిచ్చినాయి ఏంటంటే ఇప్పటిదాకా సుప్రీంకోర్టుకి వచ్చింది ఏంటంటే ఫ్లోర్ టెస్ట్ ఉండాలి, కానీ మన గవర్నర్ ముందట ఇవి చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాయి అన్ని కోర్టులు కూడా. అటువంటి అప్పుడు ఎక్కడ బలం ఏర్పాటు చేసుకోవాలి? రాజ్భవన్ రమ్మని అడుగుతలేను కదా. నిన్న అధికారి కూడా ఏమన్నాడంటే, నిన్న ఒక జాతీయ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీకాంత్. ఏమన్నానంటే నేను చేస్తున్న పని కరెక్టు, ఇవాళ మద్దతు లేకుండా ముందు పెడితే ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోయింది, 80 గంటలు కూలిపోయింది. ఇట్లా చూస్తే వాజ్పేయి 13 రోజుల్లో కూలిపోయింది, తర్వాత 13 నెలల్లో కూలిపోయింది, 13 నెలలు వేరు 13 రోజులు కూలిపోయింది. ఇవన్నీ చూస్తే నాకు అట్లా అనిపిస్తలేదు. కనుక మీరు మద్దతు కూడా కట్టుకొని రండి, ఇంకో 5 తక్కువ కదా 6 తక్కువ తీసుకొని రండి అంటున్నాను. నేను తప్పు చేసింది ఎక్కడ అని అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు, ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నా కదా, ఫస్ట్ ఆయననే పిలుస్తా. నేను రెండోది ఏంటంటే కూటములు